జనాలు ఏమనుకుంటారంటే ఈరోజు నాయకులు ఉంటే పోతారో ఏం లేదు. ఇప్పుడు మనకి మంచి సీఎం వచ్చినాడు, చేస్తున్నాడు. ఈరోజు 175 కాన్స్టిట్యూన్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ చూసి ఎట్లేసారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటైపోతున్నారు. అలా అనుకోవట్లేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చూసి కూడా ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చూసి చేసేదానికి ఆయన చెప్పుకునే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇండియాలో ఈ రోజు ఇండియా కాదు, ప్రపంచంలో ఏ పొలిటీషియన్ కూడా నాకు తెలిసి మాట్లాడారు. నేనేమైనా 5 సంవత్సరాలు మీకు మంచి చేస్తుంటే నాకు ఓటేయండి. ఎవరు మాట్లాడలేదు ఈరోజు వరకు. కదా ఈరోజు ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు ఈరోజు వరకు. కరెక్టే. నేను చేసిన అభివృద్ధి ప్రాబ్లం మీకు అందరికీ అందుంటే చేయండి. నాకు అసలు మీ అకౌంట్ చెక్ చేసుకోమంటున్నాడు కదా, లాస్ట్ 5 yearsలో ఏమొచ్చి 5 yearsలో ఏమొచ్చినాయి. ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న ఆలోచనతో నిర్వేదంతో ఆయన చెప్పాడు ఆ మాట. నిర్వేదం ఎందుకైంది అది? ఎందుకు అవుదా? ఒక ఛాలెంజ్ కదా. ఎందుకు ఛాలెంజ్ ఎట్లా అవుతుంది? అది ఒక ఛాలెంజే కదండి తనకి. ఇప్పుడు నేను నాకు ఓడిపోతే నేను ఆన్సర్లు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన లక్ష్యం నెరవేరాడు కదా. నెరవేరిందా లేదా? ఆయన ఒక గమ్యం పెట్టుకున్నాడు, నేను సీఎం అవ్వాలని కూడా కాదు. మా నాన్న నెరవేర్చారా? సింపుల్ ఎగ్జాంపుల్ రెండిట్లో తెలిసిపోయింది కదా. ఏముందో ప్రాజెక్ట్స్ తీసుకోండి, కంప్లీట్ చేస్తున్నాడు 1 by 1 ఒక ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది, చేయబోతున్నారు. పోలవరం మాత్రం అవ్వట్లేదు ఎవరికి. పోలవరం ప్రాబ్లం ఎవరి వల్ల? ఈ స్పిల్వే ప్రాబ్లం అయినందువల్లే కదా ప్రాబ్లము. అందుకే డిలే అయింది. స్టార్టింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టులు మార్చిన తర్వాత చాలా ఫాస్ట్గా వర్క్ జరిగింది. గేట్లు కూడా ఆ రోజు అందరం టీవీలో చూసాం. మనం పోయి ఒక విహారయాత్రలాగా ఏం బస్సులు పెట్టాను, డబ్బులు ఖర్చు పెట్టలేదా? ఎన్నిసార్లు పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు? అడిగే ప్రతి వారం పోతున్నాడా? లేదు కదా. లేదు. ఎవరి పని వాళ్ళు చేయాలండి. సీఎం పని చేయాలి, ఇంజనీరింగ్ పని చేయాలి. మనకేం పని అండి ఇంజనీరింగ్ పని? చంద్రబాబు నాయుడు గారు పోయి రోజు డైరెక్షన్ ఇస్తున్నారు అక్కడ. అది కాదు కదా. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డూయింగ్ అడ్మినిస్ట్రేషన్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఇలా ప్యాలెస్లో కూర్చున్నారని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవసరం అన్నీ మాట్లాడాల్సిన అవసరం చేస్తాను. ఆయన కార్యక్రమాలు ఆయన ఏం చేయాలనేది ఎప్పుడైనా కూడా నేను ఒక ఎలక్షన్ ముందు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో కలిసింది. ఆ రోజు రామ్ గారు ఉన్నారు సాక్షి రామ్ గారు పిలిపించుకొని డైనింగ్ టేబుల్లో అన్నీ మాట్లాడుకొని మేము బయట వెయిట్ చేస్తాం. ఆ రోజు నేనేది నిజాం స్టేడియంలో సంకల్ప దీని సభ ఆ రోజు సమైక్యాంధ్ర సభ. ఆ సభ ఆ రోజు ముందు రోజు పాయింట్లు ఈ వాంట్స్ టు డిస్కస్ సమ్ పాయింట్స్ అండ్ వాజ్ సిట్టింగ్ విత్ రామ్. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు లోపల. మేము బయట ఉన్నాం, చాలాసేపు వెయిట్ చేసాము. దాని తర్వాత ఇంకా ఆ రోజు కలిసే కాదనేసి వేరే వాళ్ళు ఎవరో మా ఫ్రెండ్స్ వచ్చింటే పిలుచుకెళ్ళండి మాట్లాడదామని. సరే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అపాయింట్మెంట్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి కలిసాము. అంటే ఆయన ఒక స్టడీ ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడాలంటే దాని మీద క్షుణ్ణంగా అవగాహన చేసుకొని మాట్లాడతాడు. అందరూ ఏమంటారంటే ఫాస్ట్ డెసిషన్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాస్ట్ డెసిషన్ కాదు, ఫాస్ట్గా ఎక్కించుకుంటాడు బుర్రలకి. డెసిషన్ అనేది ఆయన చూసింది అన్నీ తెలుసుకున్న తర్వాతే చేస్తాడు. అని నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను. ఏదైనా కూడా అంటే ప్రిపేర్ అయిపోతాడు మొత్తం. కొంచెం మీరు దాని నుంచి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే బాగా రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద బాగా చూస్తాను, బాగా నేను అబ్జర్వ్ చేస్తాను. డైలీ చూస్తాను, అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని పెట్టుకుంటాను, నైట్ చూస్తాను అన్ని. ఏందో చాలాసార్లు ఏందో కర్ణాటకలో కూడా 2014-19 ఎలక్షన్ల ముందు మన కొన్ని తెలుగు సంఘాలు కూడా కొంతమంది కలిసి మనం స్పెషల్ స్టేటస్ గురించి మనం అప్పుడు కొన్ని ర్యాలీలు కూడా చేసాం. అప్పుడు సోషల్ మీడియా వెరీ స్ట్రాంగ్ ఇన్ బెంగళూరు. అవును. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరికీ గైడెన్స్ ఇస్తూ నేను ఫ్రెండ్స్ అందరు పిల్లలు అందరూ కూడా ఫ్రెండ్స్ లానే ఉంటారు. అందరూ యంగ్స్టర్స్ కూడా అందరూ. ఐటీ వింగ్ కూడా ఉంది కదా, ఐటీ వింగ్ అండ్ సోషల్ మీడియా బోత్ వెరీ స్ట్రాంగ్ అనమాట. అప్పుడు మంచి టీమ్స్ ఉండేవి. టీడీపీ కూడా ఉన్నట్టుంది బాగా. టీడీపీ కూడా ఉంది. టీడీపీ వాళ్ళు ఉంటేనే వాళ్ళు ఏం చేశారంటే మహా టీవీ అప్పుడు మూర్తి వీళ్ళందరూ ఒక మార్తల్లో ఒక మీటింగ్ పెట్టి ఆ రోజు బీజేపీకి ఓట్లేదు, కాంగ్రెస్కి ఓట్లేండి, బికాస్ చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా అప్పుడు ఎలక్షన్లు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీతో ఎలా ఇవ్వాలి, వీళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు మేము స్పెషల్ స్టేటస్ ఇవన్నీ మనం మాట్లాడతాను. నేనేం చెప్పానంటే మీరు తెలుగు సంఘాల వాళ్ళ గురించి ఏ రోజు కూడా మీ మీడియా ఛానల్స్ డైరెక్ట్ మాట్లాడతాను. ఈరోజు కూడా చెప్తాను, ఏ రోజు కూడా తెలుగు వాళ్ళ గురించి, కర్ణాటకలో ఉండే తెలుగు వాళ్ళ గురించి ఏ మీడియా వాళ్ళు కూడా వచ్చి మీరు ఎంక్వైరీ చేసి దగ్గరుండి వారి బాగోగుల గురించి కానీ మా ఆంధ్ర వాళ్ళకి చేయండి అని చెప్పి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కానీ, మీది ఒక స్ట్రాంగ్ సమస్య అండి. మీడియా అనేది 4th పిల్లర్ అని మాట్లాడేటప్పుడు ఈ 4th పిల్లర్ ఏ రోజైనా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారా కర్ణాటక సీఎంకి? మాకు ఆంధ్రాలో ఇట్లా ఉన్నారండి, మాకు ఇట్లా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళకి మీరు కార్డులు ఇవ్వండి అని చెప్పి ఎవరన్నా పోయి ఒక టీవీ వాళ్ళని పోయి అడిగారండి? నేను అదే క్వశ్చన్ చేశాను. మీరు ఇన్ని సంవత్సరాలు తెలుగువాడు కర్ణాటకలో ఉండే, అది కూడా ఎందుకని మాట్లాడారంటే కర్ణాటకలో ఉండే తెలుగువాడు ఎటు
అని బోర్డు పెట్టారు వెనకాల. దానికి జేడీ శీలం గారు వచ్చినారు, ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు మీటింగ్కి. నేను మీటింగ్ మేము అబ్జెక్ట్ చేసాము, మీరు చేసేదానికి లేదని చెప్పాము. మీరు ఎప్పుడైనా కూడా వచ్చి మాట్లాడంటే మీ నేషనల్ పార్టీలు మీరు ఏమైనా చేసుకోండి, మేము వదలలేదు. మీరు ఒక అజెండా పెట్టుకొని రండి, ఏం చేస్తున్నాం అనేది. ఈరోజు మీరు వచ్చి ఆ పార్టీకి ఏంటి ఈ పార్టీకి ఏంటి ఓట్లు ఎందుకు చెప్తారు? ఏదో ప్రశాంతంగా ఉన్నాం. కర్ణాటక వాళ్ళు వాటర్ కోసం, కావేరీ వాటర్ కోసం చెన్నై కర్ణాటక వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. అన్నదమ్ములా ఉండాల్సింది తెలుగు వాళ్ళు కర్ణాటకస్, మనం ఎందుకు కొట్టుకోవాలి? ఇప్పుడు వేడగొట్టాలి. ఒక్కొక్క ఏరియాలో కొంతమంది పీజీలు పెట్టుకున్నారండి. దాదాపు ఆ మార్తల్లి ఆ ఏరియాలో దాదాపు ఒక ఎంటైర్ ఏరియా కంప్లీట్ పీజీలు, పేయింగ్ గెస్టులు రన్ చేసేవాళ్ళు మనోళ్ళే, తెలుగు వాళ్ళు. ఇలా కర్ణాటకలో ఉండే పేయింగ్ గెస్టులో మ్యాక్సిమం కొంతమంది కర్ణాటక చనిపోయారు. ఏమైనా మాట్లాడవచ్చు, మీడియా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారా? ఓకే. నేను ఆ రోజు కొంచెం కోపంగానే మాట్లాడాను. నేను చెప్పాను, నేను ఇట్లా కాదండి తప్పది మీరు చేసేది. కర్ణాటకలో తెలుగు వాడు ఓటని మీరు ఎందుకు అడతారు? ఎట్లయినా వేసుకుంటారు, మీకెందుకు? కానీ ఇప్పటికీ బెంగళూరు అప్పుడు అడిగానండి, చంద్రబాబు నాయుడు తరఫున పెట్టించారు మీటింగ్. అది నేను అడిగానండి, మీరు తెలుగు సంఘాలు అంతా మీరు తెలుగు నేషనల్ పార్టీ కదా మీది, కంటెస్ట్ చేయండి, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తే. ఇప్పుడు మేము వైఎస్ఆర్ ఉండే కూడా మీరు నేషనల్ పార్టీ కదా, మీరు పెట్టండి కర్ణాటకలో పార్టీ, మేము సపోర్ట్ చేస్తాం. ఇష్యూ బేస్లో రండి, ఇదేంది ఇది ఏరియా వైజ్ మీరు కొట్లాడి పెట్టండి అని చెప్పాను. దయచేసి మీరు కొట్లాడి పెట్టద్దు, ప్రశాంతంగా ఉన్నాము. వాళ్ళ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకోవాలి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు అదే పేయింగ్ గెస్ట్లు రన్ చేసేదంతా స్టూడెంట్స్. రేపు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, రేపు అందరికీ ఆంధ్ర వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మీరు వచ్చి అన్నీ చేయతండి అని చెప్తే. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 6 జిల్లాలు ఈ రోజున బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. అక్కడ కర్ణాటక బెంగళూరు చుట్టుపక్కల ఉన్న 17 దాదాపుగా ఒక 20 నియోజకవర్గాలు ఉంటాయి కదండి మొత్తం సిటీలో 28 కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా బీజేపీ చేతిలోనే ఉన్నాయి. ఎప్పుడు బీజేపీ మెజారిటీ బీజేపీకి వచ్చినాయి, మొన్న మెజారిటీ బీజేపీకి వచ్చింది. సో అంటే అక్కడ కర్ణాటకలో బీజేపీకి అనేది అది మొదటి నుంచి స్ట్రాంగ్ హోల్డ్. ఇప్పుడు జనతాదళ్ బీజేపీ ఒకటి అయింది కదా. అవును. రేపు ఎంపీ ఎలక్షన్లో అది ప్రభావం ఉంటుంది 100% ప్రభావం ఉంటుంది. అంటే కొన్ని డిస్ట్రిక్ట్లో జేడీఎస్ ఫేమస్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది, అక్కడ ఏం ప్రభావం కనిపించదు అక్కడ మన తెలంగాణలో. ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఏం లేదు కదా. ఈ 9 నెలలు ఏం ఇంపాక్ట్ అని చెప్పండి. తెలంగాణలో మరి మొన్నే కదా గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలంగాణలో మొత్తం వస్తాయని చెప్పని అంటున్నారు కదా. అది ఎట్లా, అది అట్లేమీ అంత సీనే ఉండదండి నాకు తెలిసి. ఓకే. ఎలక్షన్ సీన్ ఇప్పుడు సెంట్రల్లో జనాలు ఎట్లా చూస్తారంటే, పబ్లిక్ తెలుగు వాళ్ళు ఏ గొర్రెలు కాదు, ఓటర్లు ఏం గొర్రెలు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జనాలు, పొలిటీషియన్స్. ఇప్పుడు నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ ఎక్కడ ఉంది, వీక్ అయింది కదా, ఏమైనా స్ట్రాంగ్గా ఉందా? లేదు. 10 సంవత్సరాల నుంచి డిమానిటైజేషన్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. దేంట్లైనా వాళ్ళు పనిచేశారా? లేదు. ఏమైనా ఫైట్ చేశారా? డీజిల్ పెట్రోల్ పెరుగున్నాయి, ఈ రోడ్డు కూడా అంతే ఉంది కదా, ఏం తగ్గలేదు కదా. డాలర్ తగ్గినా కూడా ఏం తగ్గలేదు కదా, ఎందుకు తగ్గించలేదు? స్ట్రాంగ్ అపోజిషన్ ఉందా? లేదు. ఎందుకైతే మాట్లాడతారు వీళ్ళు? ఓకే. సెంట్రల్లో పార్టీ వస్తుందని ఒక వ్యూహం ఉన్నప్పుడు వస్తుందిరా గ్యారంటీగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడో, లేకపోతే సోనియా గాంధీ అవుతాడు, లేకపోతే ప్రియాంక గాంధీ అవుతాడు, ఇంకోరు అవుతారు అని చెప్పి ఉంటే ఆ పార్టీ గురించి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఈరోజు వచ్చి ఆంధ్రాలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అవును, షర్మిల గారు మాట్లాడుతున్నారు కదా, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అవును. ఆ రోజు డివైడ్ అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం కనపడలేదు మీకు. మీరు ఆ రోజు డెవలప్ చేసి డివైడ్ చేసి ఉండొచ్చు కదా. కాంగ్రెస్ ఎందుకు అర్జెంట్ చేశారు? ఆ రోజు ఆంధ్ర వాళ్ళు ఎట్ట బతకాలని తెలియదు మీకు? 14 ఏళ్ళు ఏం చేస్తున్నారు, గొర్రెలు కాస్తున్నారా? మరి ఆవిడ అదే అడుగుతున్నారు 10 ఏళ్ళ నుంచి. వచ్చింది కాబట్టి ఎందుకు తెచ్చుకోలేదు? కాదు, ఆమె వచ్చింది కాబట్టి మాట్లాడలేదు అంటారు. మాట్లాడలేదు. అదే కాంగ్రెస్ పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు స్పెషల్ స్టేటస్ గురించి. మాట్లాడినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు. మరి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరేం చేశారని కాంగ్రెస్ అపోజిషన్ సపోర్ట్ చేయాలి కదా. ఓకే. ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆ రోజు? ప్రతి దగ్గర కూడా అందరూ ఎన్నోసార్లు ర్యాలీ చేశారు, ఢిల్లీకి పోయినారు. తెలుగుదేశం గవర్నమెంట్ నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పోయారు, రామనిరాహార దీక్షలు చేసినారు ఎంపీలు. నేనే పార్టిసిపేట్ చేశానండి ఆ రోజు. నేను బెంగళూరు నుంచి వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. సో ఇప్పుడు ఇంపాక్ట్ కనిపిస్తుందా? ఉండదండి. టీడీపీ పవన్ కళ్యాణ్ ఏముండదు. కొంచెం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు ఏదన్నా ఉంటే కొన్ని కాంగ్రెస్ చీల్చుకుంటుంది, కొన్ని టీడీపీకి పోతాయి, అంతేగాని మొత్తం కొన్ని బీజేపీ ఉంది. బీజేపీలో కూడా కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ సీట్లు రాని వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరితే పోతుంది కదా, ఫ్యూచర్ ఇంకా బీజేపీ అని కొంతమంది నాయకులు దాంట్లో చేరుతున్నారు. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే జిల్లాకు చెందిన పెద్ద పెద్ద నాయకులంతా కూడా వెళ్తున్నారు. పర్సనల్ ఈగోస్ పెట్టుకొని పోయే వాళ్ళని మనం ఏం ఆపగలం? ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పినారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీ కంటెస్ట్ చేయాలని డిసైడ్ అయినారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు గారిని మార్చమన్నారు. మార్చమంటే కొన్ని అన్నీ కూడా ఇప్పుడు ఒక పార్టీ కంటే ఒక విధానం ఉంటుంది, లీడర్ అనేది ఒక ఆలోచనలో ఉంటాడు.